ఫుడ్ వెబ్. ఈరోజు మనము ఫుడ్ వెబ్ అంటే ఆహార జాలకం గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ఫుడ్ వెబ్ అంటే ఆవరణ వ్యవస్థలోని వివిధ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర సంబంధాన్ని కలిగి ఉండి ఒక వలలాగా ఏర్పడతాయి. దీనినే ఆహార జాలకం అని అంటారు. అనేక ఆహారపు గొలుసులు అంతర్బంధన ప్రక్రియనే ఆహార జాలకం అని అంటారు. ప్రకృతిలో సరళ ఆహార గొలుసులు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకనగా ప్రతి జీవి ఒక పోషణ స్థాయి కంటే అనేక పోషణ స్థాయిల నుంచి ఆహార పదార్థాలను గ్రహిస్తుంది. లేదంటే ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ జీవులకు ఆహార పదార్థంగా ఉంటుంది. ఉదాహరణ చూడండి, గడ్డి ఆవరణ వ్యవస్థలో గడ్డిని మిడుత, కుందేలు, ఎలుకలు తింటాయి. మిడుతను బల్లి తింటుంది. ఈ బల్లుల్ని గద్ద తింటుంది. కుందేలును గద్ద తింటుంది. ఎలుకను పాము తింటుంది. దీనిని అంటే పాముని గద్ద అనేది తింటుంది. అదనంగా గద్ద నేరుగా మిడుతను, ఎలుకలను కూడా తింటుంది. ఈ విధంగా 5 రేఖీయ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర సంబంధాన్ని కలిగి ఉండి ఆహార జాలకంను ఏర్పరుస్తాయి. మనం కొన్ని ఉదాహరణ చూస్తే గడ్డి, మిడుత, ఆహారం. రెండో చూడండి, గడ్డి, మిడుత, బల్లి, గద్ద. మూడో చూడండి, గడ్డి, కుందేలు, గద్ద. నాలుగవది గడ్డి, ఎలుక, గద్ద. ఐదవది గడ్డి, ఎలుక, పాము, గద్ద. గడ్డి ఆహార జాలకంలో 5 రేఖీయ గొలుసులు మనం చూస్తాం. ఆహార జాలకం ప్రాముఖ్యత ఎందుకు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే, ఆహార జాలకము ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కాపాడడంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఉదాహరణకు చూడండి, అసాధారణంగా పెరిగే గడ్డిని శాకాహారులు నియంత్రిస్తాయి. ఎప్పుడైనా ఆ రకం శాకాహారి అంతరించినా మిగతా శాకాహారుల సంఖ్యలో వృద్ధి చెంది గడ్డిని నియంత్రిస్తాయి. అదేవిధంగా ఒక రకమైన శాకాహారి అంతరించినా మాంసాహారి వేరొక శాకాహారిని వేటాడి భక్షిస్తుంది. ఆహారం గొలుసు మరియు ఆహార జాలకం మధ్య తేడా చూడండి. ఆహారం గొలుసులో అనేక పోషక స్థాయిలు కలిసి ఉంటాయి. ఆహార జాలకంలో అనేక ఆహారపు గొలుసులు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.